హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హరిత లాగ్స్. నేను మీ హరిత. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను చాక్లెట్ ఐస్ క్రీమ్. సో దానికోసం విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను అనమాట, విప్ టాపింగ్ క్రీమ్. సో ఇదేంటంటే ఐస్ క్రీమ్ అనేది క్రీమ్గా రావడం కోసం మనం తీసుకుంటా ఉంటాం. స్మూతీగా సాఫీగా ఉంటుంది ఇది యూస్ చేస్తే. సో ఇది ఒకటి తీసుకోండి, విప్ టాపింగ్ ఆ క్రీమ్ నేమ్. సో దాన్ని ఏం చేయాలంటే తీసుకొని ఒక స్టీల్ అల్యూమినియం బౌల్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే తీసుకోండి. సో అది తీసుకున్నాక ఆ విప్ టాపింగ్ క్రీమ్ని ఆ బౌల్ని కాసేపు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బౌల్ కూడా కూల్గా ఉంటుంది మనలాగా. సో కూల్గా ఉన్న బౌల్ని బయటికి తీసి ఆ విప్ క్రీమ్ని కొంచెం ఆ బౌల్లో ఒక గ్లాస్, నేనైతే 2 గ్లాసెస్ వేసుకున్నా. కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ అనమాట, ముందే అడిగి పెట్టారు, అందుకే 2 గ్లాసెస్ వేసుకున్నా గైస్. సో ఆ విప్ క్రీమ్ని ఈ విస్కీ అనేది విస్కర్, సారీ గైస్, విస్కర్ ఆ విస్కర్తో ఆ బౌల్లో పడేసి తిప్పాలన్నమాట. ఏంటిదంటే విప్ టాపింగ్ క్రీమ్ని బాగా తిప్పితే స్మూతీగా సాఫీగా వచ్చింది. దాన్ని ఐస్ క్రీమ్లో యూజ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ స్మూత్గా ఉంటుంది. మీన్స్ ఎలా అంటే ఇడ్లీలా గట్టిగా కాకుండా, తమిళనాడు ఇడ్లీలు గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్, అలాగే మన ఆంధ్ర ఇడ్లీలా మెత్తగా ఉంటాయి అన్నమాట ఈ విప్ టాపింగ్ క్రీమ్ అనేది. సో అలా బీట్ చేసుకుంటే బాగా స్మూతీగా క్రీమీగా వస్తుంది అన్నమాట. సో నేనైతే 1.5 hour బీట్ చేసుకున్నాను. సో బీట్ చేసాక ఆ నైట్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఎందుకు అంటే మార్నింగ్ ఆల్రెడీ నైట్ లేట్ అయిపోయింది గాయస్, ఇంకా ఓపిక కూడా లేదు షిఫ్ట్ చేసి వచ్చేసరికి. ఇంకా మార్నింగ్ చేద్దామని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇంకా మార్నింగ్ బయటికి తీసాక ఇంకా అలా అవుట్పుట్ అనేది అలా వచ్చిందనమాట. అది కూడా తెల్లగా, ఆ క్రీమ్ కూడా మళ్ళీ గడ్డ కట్టేసింది గాయస్. నైట్ అంతా కష్టం వృధా అయిపోయింది గాయస్. మళ్ళీ ఆ విస్కర్ తీసి మళ్ళీ తిప్పాను గైస్. తిప్పితే కొంచెం స్మూతీగా ఉంది. సో లాస్ట్ నైట్ 1 hour చేస్తే ఇప్పుడు ఒక 1/2 hour చేస్తాను అనమాట. సో సాఫీగా వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే అలా సాఫీగా చేశాక క్రీమ్ అనేది అలా వచ్చింది అనమాట. సో కోకో పౌడర్ వేసి మళ్ళీ తిప్పాలి గైస్, తిప్పుతూనే ఉండాలి. ఐస్ క్రీమ్ ప్రాసెస్ తక్కువ, తిప్పడం ఎక్కువ గైస్. దట్ ఈస్ ద ఐస్ క్రీమ్. సో తిప్పి ఆ కోకో పౌడర్ అనేది మొత్తం ఆ విప్ టాపింగ్ క్రీమ్ మొత్తం మిక్సప్ అయిపోవాలి, నీట్గా కలవాలి. మధ్యలో చిన్న చిన్న ఉండలుగా ఉండడం అలా ఉండకూడదు గైస్. సో వేసుకున్నాక సో మనం ఏదైతే ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టాలి అనుకుంటున్నామో ఆ బౌల్ ఒకటి తీసుకొని ఈ టాపింగ్ క్రీమ్లో కొంచెం చిన్న వెనిలా ఎసెన్స్ కూడా వేయండి. దట్ ఈజ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అనమాట. వెనిలా ఎసెన్స్ వేసుకున్నాక ఇంకా ఒక బౌల్ తీసుకొని మళ్ళీ వెనిలా ఎసెన్స్ వేసాక మనం ఒక పదం మర్చిపోయాం గైస్, తిప్పాలి గైస్. మొత్తం తిప్పాక సన్నగా నరికి పెట్టుకున్న బాదం పప్పు అండ్ జీడిపప్పు సన్నగా కట్ చేసినవి బౌల్లో వేసుకొని ఆ ఐస్ క్రీమ్ లేయర్గా ఫస్ట్ నేనైతే బాదం అనను జీడిపప్పు వేసా గైస్. ఆ నెక్స్ట్ ఐస్ క్రీమ్ ఒక లేయర్ వేసాను. ఆ నెక్స్ట్ మళ్ళీ జీడిపప్పు బాదం వేసి మళ్ళీ నా దగ్గర చాక్లెట్ ఒకటి మిగిలిపోయింది ఒకటి ఉంది గైస్. ఆ చాక్లెట్ కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని దాన్ని కూడా సన్నగా నరికేసేసి ఐస్ క్రీమ్కి ఇంకో లేయర్ యాడ్ చేసి మళ్ళీ పైన ఐస్ క్రీమ్ యాడ్ చేశాను గైస్. సో అలా స్ప్రింకిల్స్లా జల్లండి. మన చిరంజీవి జల్లుతాడు కదా సాల్ట్ దోశ పైన, అలా ఐస్ క్రీమ్ పైన జల్లండి గైస్. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను నా దగ్గర మిగిలిపోయిన చాక్లెట్ ఒకటి ఉందనని. సో దాన్ని కూడా కట్ చేసేసి అలా వేసాను అనమాట. అదొక లేయర్ అనమాట. సో బిర్యానీ లేయర్ తెలుసా, ఒక లేయర్లో ఆనియన్స్, ఒక లేయర్స్లో పీసెస్ అలా పెడతారు. ఇలా ఐస్ క్రీమ్ కూడా అంతే అనమాట. ఒక లేయర్ నట్స్, ఒక లేయర్ ఐస్ క్రీము, ఒక లేయర్ చాక్లెట్, ఒక లేయర్ ఐస్ క్రీము, మళ్ళీ నట్స్, మళ్ళీ చాక్లెట్, ఐస్ క్రీమ్, అలా పెట్టుకోండి గైస్. సో అలా కట్ చేసుకొని అలా కట్ చేసి వేసుకున్నాక గైస్ ఇంకేమైనా మీకు నచ్చినాయి ఏమైనా ఫ్రూట్స్ ఇవేవో ఉంటాయి కదా గైస్, జెల్లీ ఐస్ క్రీమ్ పైన
దాంట్లో ఏమంటారు, గ్రీన్ కలర్, పింక్ కలర్, జెల్లీస్ టైప్లో ఉంటాయి కదా, కొంతమంది జెల్లీస్ కూడా లైక్ చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లైక్స్ గైస్. ఏం కావాలంటే అవి వేసుకోండి. చాకో చిప్స్ కూడా అంటే వేసుకుంటారంట, నా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తుంది పక్క నుంచి. ఆ చాకో చిప్స్ కూడా ఉంటే వేసుకోండి. మనమైతే నట్సు, ఆ చాక్లెట్, ఐస్ క్రీమ్ యూజ్ చేసాం, ఇంకేమీ యూజ్ చేయలేదు. అది గైస్, ప్లెయిన్ ఈజ్ గుడ్, సింపుల్ ఈజ్ బెస్ట్. దట్ ఈస్ మై ఒపీనియన్ గైస్. సో ఐస్ క్రీమ్ లేయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి గైస్ విశేషాలు? ఈరోజు వీక్ ఆఫ్ గైస్. చక్కగా ఈ ఐస్ క్రీమ్ అయిపోతే సాయంత్రానికి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం ఇచ్చేసి మిగతాదంతా నేను తినాలి. ఐస్ క్రీమ్ కోసం వెయిటింగ్ గైస్. క్రేవింగ్స్ గైస్. హాట్ సమ్మర్లో ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంటుందో తెలుసా? అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఫస్ట్ టైం నేను ఐస్ క్రీమ్ ట్రై చేయడం, అది కూడా 4 సార్లు యూట్యూబ్ షార్ట్స్ చూసి ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ, బికాజ్ నేను కూడా ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ కుక్కర్ని. సో పెద్దగా నాకు ఐస్ క్రీమ్ ఇలా చేయాలి అంత చెఫ్ కూడా కాదు. సో ఏదో యూట్యూబ్ షార్ట్స్ చూసి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి అది ఇంప్లిమెంట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈజ్ దేర్ ఎనీ మిస్టేక్స్ మీన్స్ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. దట్ ఈస్ ద నోట్ గైస్. సో ఆల్రెడీ చెప్పా కదా లేయర్స్ వేసుకోమని, లేయర్స్ వేసాను అనమాట. సో బాదము నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, అలా నార్మల్గా బాదం పైన పీల్ ఉండేస్తే బాగోదురా, కసా అంటుంది, పీల్ తీసి వేయరా అని చెప్పింది. ఇంకో లేయర్ అలా పీల్ తీసి వేసాను అనమాట. సో పీల్ తీసి వేసాను, అలా సన్నగా కట్ చేసేసరికి ఇంకా నీరసం వచ్చింది గైస్. వీక్ ఆఫ్ ఏమో కానీ కటింగ్ ఎక్కువైపోతుంది. ఏంటి ఏదో చెప్తుంది గైస్, ఒక్క నిమిషం నా ఫ్రెండ్. సో అలా లేయర్స్ వేసేసుకున్న ఐస్ క్రీమ్ని, సో మీకు అనేది అవుట్పుట్ చూపిస్తా. హియర్ ఈజ్ ద అవుట్పుట్ గైస్. మీరు అలా క్లమ్జీగా కాకుండా కొంచెం సాఫీగా చేసుకోండి. దాని ఒక 7 to 8 hours కొంచెం డీప్లో పెట్టండి. అది అనేది ఐస్ క్రీమ్ మొత్తం అదే కొంచెం గట్టిగా అవుతుంది, ఐస్ క్రీమ్లా అవుతుంది. సో నేను 7 to 8 hours ఫ్రోజన్లో పెట్టాను అనమాట. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది గైస్. ఇంకా నా ఫ్రెండ్స్ని కూడా పిలిచి ఆ చాక్లెట్ ఐస్ క్రీమ్ని సెలబ్రేట్ చేశాను అనమాట నా ఫ్రెండ్స్తో. సో నా ఐస్ క్రీమ్ ఏమైనా దెబ్బ కొట్టిద్దేమోనని విడిగా బయట నుంచి ఐస్ క్రీమ్ తెప్పించాను, మళ్ళీ నా ఫ్రెండ్స్ సాటిస్ఫై కాకపోతే అని. కానీ నా ఫ్రెండ్స్ రివ్యూస్ కూడా ఇచ్చారు, అది కూడా నేను యాడ్ చేస్తాను. తను షకిలా అనమాట. ఇంకో ఫ్రెండ్ ఉంది, తను కొంచెం కెమెరాకి నచ్చదు, తను రానని చెప్పింది. సో ఐస్ క్రీమ్ అయితే సర్వ్ చేసేసాను ముగ్గురికి. కొంచెం గరిటతో ఇబ్బంది పడ్డాను గైస్ రాక, ఇంకొక గరిట యూజ్ చేశాను. సో హాఫ్ నాది అన్నాను, హాఫ్ కొన్న ఐస్ క్రీమ్ అనమాట. సో నాదేమైనా దెబ్బ కొట్టినా కొన్న ఐస్ క్రీమ్తో వాళ్ళు సాటిస్ఫై అవుతారని పెట్టాను కొంచెం. సో ముగ్గురికి ఆల్రెడీ చెప్పాను కదా, ఒక అమ్మాయి రాదనని. సో ఈ అమ్మాయి టేస్ట్ చేసి చెప్తుందన్నమాట. చూసారా తన ఎక్స్ప్రెషన్గా అర్థమైపోయింది గైస్, నా ఐస్ క్రీమ్ వేరే లెవెల్ అని. నాకు తెలుసు గైస్, నేను ఫస్ట్ టైం వంట చేసిన అది వేరే లెవెల్కి వెళ్ళిపోతుందని. మన చేతిలో మ్యాజిక్ అలాంటిది మరి. సో థ్యాంక్ యూ గైస్. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హరిత.